గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఎస్టుడే మార్నింగ్ న్యూస్. కేజ్రీవాల్ అరెస్ట్ కావడం జరిగింది. ఈరోజు నిన్న నైట్ ఏదైతే విచారణ తర్వాత కస్టడీకి పంపించడం జరిగింది. వెంటనే పార్లమెంట్ ఎలక్షన్ ముందు అలాగే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కవిత గారిని రిమాండ్కి పంపించారు. అలాగే కేజ్రీవాల్ని కూడా రిమాండ్ పంపించారు. ఏదైతే ఇండియా కూటమితోని పుత్తులో ఉన్న మిగతా ఇతర నేతలు కూడా స్పందించారు. కేవలం బీజేపీ రాజకీయంగానే వాడుకుంటుంది తప్ప మిగతా ఇతర విషయాలు ఏది కాదు. కేవలం ఈడీని తన చెప్పు చేతుల్లో ఉంచుకుంటుంది బీజేపీ. దానికోసమే రాజకీయంగా ఈడీని వాడుకుంటుంది అని తేల్చి చెప్పడం జరుగుతుంది. అలాగే నేను కేసీఆర్ గారు కూడా స్పందించారు. ఇది భారతదేశంలో ఒక చీకటి రోజు అని తన వ్యాఖ్యానించారు. అలాగే కాంగ్రెస్లోకి వలసలు ఒకరికొకరు వెళ్ళడం జరుగుతుంది. నిన్న దీపాదాస్ మున్షి గారు కేశవరావు గారిని కలిశారు. అలాగే మన హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారు కూడా కలిశారు, వాళ్ళ కూతురైన విజయలక్ష్మి గారిని. చూద్దాం నిజంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా కనుమరుగవుతుందా అనే విషయాలు చర్చిద్దాం మన మార్నింగ్ న్యూస్లో. మనతో పాటు మార్నింగ్ న్యూస్లో కంటిసాయన గారు ఉన్నారు. అలాగే ఒకసారి మార్నింగ్ న్యూస్లో ప్రధాన పేపర్లో ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈనాడు 7 రోజుల ఈడీ కస్టడీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం అనుమతి 28న మళ్ళీ హాజరుపరచాలని ఆదేశం. ఆప్ అగ్రనేతే కుంభకోణం సూత్రధారని ఛార్జిషీట్లో స్పష్టీకరణ. సౌత్ గ్రూప్ సంస్థకు అనుకూలంగా మద్యం పాలసీ. ప్రతిఫలంగా హవాలా మార్గంలో భారీ ముడుపులు. ట్రయల్ కోర్టులో ఈడీ వాదనలు. సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను శుక్రవారం ప్రత్యేక న్యాయస్థానం 7 రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. అంతకుముందు ఆప్ అగ్రనేత తరపున న్యాయవాదులు ఆయన అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. మరోవైపు విపక్ష ఇండియా కూటమి ఆప్ శ్రేణులు దేశవ్యాప్తంగా భారీ నిరసనలకు దిగాయి. కేజ్రీవాల్ అరెస్టును వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనలు పంజాబ్, హర్యానాలో హింసాత్మక సంఘటనలకు దారితీశాయి. ఢిల్లీ సీఎం అరెస్టు రాజకీయ కుట్రేనని ప్రతిపక్ష పార్టీలు ధ్వజమెత్తాయి. ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన కుంభకోణంలో కీలక సూత్రధారి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అని ఈడీ ఆరోపించింది అనేటటువంటి వార్తను చూస్తుంటే నిజంగా ఒక సీఎం పైన ఆరోపణలతో పాటు వాళ్ళు తీసుకున్నటువంటి మద్యం పాలసీలో కూడా లోపాలు అనేకం ఉన్నాయి. ఎందుకు అనంటే చాలా చూస్తున్నాం మనం. ఇట్లా వీళ్ళు అధికారంలోకి రాకముందేమో ప్రజలకు మేము అది చేస్తాము ఇది చేస్తాము, ప్రజలు ఇట్లా అంటే పరిపాలనకి ఇట్లుంటే బాగుంటుంది అట్లుంటే బాగుంటుంది అని చెప్పేసి అనేక మంది నీతులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎన్నికల వ్యవస్థలో ఎలా ఉన్నదంటే ఒక పార్టీని ఢీకొనాలంటే లేదా తన పార్టీ అధికారంలోకి రావాలంటే మరి ఆ పార్టీ దగ్గర ఆర్థిక బలం ఎంతున్నది, అంగబలం ఎంతున్నది, కాబట్టి దాన్ని ఢీకొనాలంటే మనం ఆర్థికంగా ఎంత బలవంతులం అవ్వాలి, మన పార్టీ ఇంకా ఎంత బలంగా తయారవ్వాలని చెప్పేసి ఆర్థిక కోణంలో ఆలోచించి రకరకాల పద్ధతులలో ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టిస్తూ రకరకాల స్కీములు తీసుకొచ్చి స్కాములు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ ఎన్నికల వ్యవస్థలో కనబడుతుంది. పార్టీ ఏదైనా కావచ్చు, కానీ ఇక్కడ అవినీతి అనేది సర్వసాధారణమైపోయినటువంటి పరిస్థితి ఈ ఎన్నికల వ్యవస్థలో ఉన్నది. కాబట్టి దానికి ఇక్కడ ఒక సీఎం కూడా ఈ అంటే లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నటువంటి పరిస్థితి చూస్తుంటే వీళ్ళు చెప్పేటి ఒకటి చేస్తున్నది ఒకటి అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతున్నది. పార్టీని బతికించుకోవడానికి లిక్కర్ స్కామ్, ఇంకా ఇప్పుడు రీసెంట్గా నేను చూసాం మనం మాదక ద్రవ్యాలు పట్టుపడడం, అలా ఏదైనా సరే ఇక్కడికి నుంచి వాళ్ళ పార్టీ బతకాలి అధికారంలోకి రావాలని ఆశతో ఇటు కేజ్రీవాల్ గారు తన పార్టీని బతికించుకోవడానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నారు. అలాగే బీజేపీ వాళ్ళు మా పార్టీ అధికారంలోకి రావాలని ఈడీ వీళ్ళపై కుజుగొల్పిన ఆరోపణలను చాలా రాజకీయవేత్తలు విమర్శలు వస్తున్నాయి. ఏ పార్టీ చూసినా పోటీ పడుతుంది అంతే. అంటే అధికారమే లక్ష్యంగా అటు కేంద్రంలో గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి బీజేపీ పార్టీ కావచ్చు, లేదనంటే ఇక్కడ ఢిల్లీని పరిపాలిస్తున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తను ఈ దేశాన్ని పరిపాలించాలనే ఆలోచనతోని ఎదుటి పార్టీలకు ధీటుగా వీళ్ళు ఆర్థికంగా ఎదగడం కోసం కావచ్చు, లేకపోతే మరో రూపాల్లో కావచ్చు, వీళ్ళు కూడా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి ఆ లిక్కర్ స్కీమ్ను బట్టి చూస్తే అర్థమవుతుందని చెప్పేసి కూడా అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. అంటే ఏది ఏమైనా ఒక అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి కేజ్రీవాల్ గారు ఇవాళ అదే అవినీతిలో ఇరుక్కున్నటువంటి పరిస్థితి చూస్తుంటే నిజంగా ఇరుక్కున్నాడా లేకపోతే ఇరికించిండ్రా లేకపోతే నిజంగానే అనేది ఇంకా కొంతకాలం వెయిట్ చేస్తే తప్ప మనకు వివరాలు పూర్తిగా బయటకు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఏది ఏమైనా మనం ఈ ఎన్నికల తీరును గనక గమనిస్తే పార్టీ ఏదైనా సరే
అవినీతి అక్రమాలు ఇవి సర్వసాధారణమైపోయినటువంటి పరిస్థితి ఎన్నికల వ్యవస్థలో ఉన్నదని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది మారాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది మన దేశంలో. మేడిగడ్డ నిర్మాణం లోపమాయం, అనుసరించాల్సిన మెథడాలజీకి విరుద్ధంగా బ్యారేజ్ పనులు, 3వ రోజు విచారణలో నిపుణుల కమిటీ దృష్టికి కీలక అంశాలు. అన్నారం మేడిగడ్డ మధ్య వ్యత్యాసాలు ఎందుకు, డిపిఆర్ ఆమోదం పొందక ముందే గుత్తేదారుతో ఒప్పందం ఎలా, పలు ఇంజనీరింగ్ విభాగాలను ప్రశ్నించిన అయ్యర్ బృందం. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా గోదావరిపై నిర్మించిన 3 బ్యారేజ్లను కట్ ఆఫ్ వాల్ సింకెట్ ఫైనల్స్కు సంబంధించిన డిజైన్ అమలులో తేడా ఉన్నట్టు నేషనల్ డ్యామ్ సేఫ్టీ నిపుణులు కమిటీ దృష్టికి వచ్చినట్టు తెలిసింది. మేడిగడ్డలో పెద్ద ఎత్తున లోపాలు ఉన్నాయని, బ్యారేజ్ వద్ద కట్ ఆఫ్ వాల్ సింకెట్ ఫైల్స్ నిర్మాణంలో అనుసరించాల్సిన మెథడాలజీని పాటించలేదని, గైడ్లైన్స్ లేవని విషయాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు సమాచారం. బ్యారేజ్ కుంగడంపై లోతుగా అధ్యయనం చేస్తున్న నిపుణుల కమిటీ పలు కోణాల్లో సమాచారాన్ని సేకరిస్తుంది. అన్నారం బ్యారేజ్లో రాఫ్ట్ కిందనే సింకెట్ ఫైల్స్ ఉంటే మేడిగడ్డ బ్యారేజ్లో రాఫ్ట్కు సింకెట్ ఫైల్స్కు మధ్య 1 మీటర్ కూడా ఉందని, దీనికి కారణం ఏంటని ఇంజనీర్లను ప్రశ్నించినట్లు తెలిసింది. 3వ రోజు విచారణలో భాగంగా కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో బృందం శుక్రవారం ప్రశ్నించిందని చెప్పేసి ఒక వార్త చూడొచ్చు. నిజంగా మళ్ళీ మేడిగడ్డ తెరపైకి వచ్చింది. ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్న రోజులు మేడిగడ్డ తెరపైకి వస్తూనే ఉంటుంది. మేడిగడ్డ నిర్మాణం లోపాలమయం అని అంటే ఇది స్టార్టింగ్ నుంచి అంటున్నారు. మేడిగడ్డ కానీ అంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అది కమిషన్ల కోసం నిర్మాణం చేసిన ప్రాజెక్ట్ అనేటటువంటి పేరు పడిపోయింది దానికి. కాబట్టి ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తొలి నెలలో 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఇవాళ 4 లక్షల కోట్లకు పైగా అప్పుల పాలైంది మన రాష్ట్రం అని అంటే మరి గత ప్రభుత్వ పరిపాలన ఏ తీరుగున్నదో మనం చూడవచ్చు. కానీ ప్రజలు ఇక్కడ ఒకటే ఏందనంటే అటు రైతు బంధు విషయంలో కావచ్చు, లేదా కళ్యాణ లక్ష్మి కావచ్చు, లేదా కేసీఆర్ కిట్ అనో, లేకపోతే డబుల్ బెడ్రూమ్ అనో, ఇట్లాంటి కొన్ని స్కీములు తీసుకొచ్చేసరికి ప్రజలు ఆ స్కీముల చుట్టే తిరిగిరు, ఆ స్కీముల వైపే ఆలోచించారు. కానీ అసలు ఈ స్కీములు పెట్టిన తర్వాత దీంట్లో ఎంత స్కామ్ జరుగుతున్నది, ఇవాళ మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, లేదా కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, ఇట్లా అనేక స్కీములలో అనేక ప్రాజెక్టులలో వాళ్ళకు అందిన కమిషన్ ఎంత, మరి వాళ్ళ ఆస్తులు ఎట్లా పెరిగిపోయినాయి. ఇవాళ కవితమ్మ ఆస్తి చూడండి, కేటీఆర్ ఆస్తి చూడండి, కేసీఆర్ ఆస్తి చూడండి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో అత్యున్నత పదవులు అనుభవించినటువంటి వాళ్ళ ఆస్తులు ఎట్లా పెరిగిపోయినాయో చూడండి. అదే మరి ఆ పార్టీకి ఓటేసి గెలిపించినటువంటి ఆ పేద ప్రజలు మరింత పేదరికంలోకి ఎందుకు నెట్టివేయబడుతున్నారో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి ఈ ఓటర్లందరినీ కోరుకుంటున్నాం. కాబట్టి నేనన్న మాటలు కావు, అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు, ఇది కమిషన్ల కోసం కట్టిన ప్రాజెక్ట్ అని చెప్పేసి దానికి పేరు పడిపోయింది. దాదాపు 90,000 కోట్లకు పైగా స్కామ్ జరిగిందని చెప్పేసి అసెంబ్లీలోనే శ్వేతపత్రం రిలీజ్ చేశారు. నిజంగా స్కామ్ అయిందని చెప్పేసి ఒకవైపు దానిపైన దర్యాప్తు సంస్థ కూడా దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఆ దర్యాప్తును ఎదుర్కొంటున్న కంపెనీల భారీ విరాళాలు. భాజపాకు 2,471 కోట్లు ఇచ్చిన 41 సంస్థలు పిటిషనర్ల ఆరోపణ, ఇవి చందా ఇవ్వు దందా చేసుకో ఆ పథకం, ప్రశాంత్ భూషణ్ విచ్చలవిడిగా ప్రైవేట్ నిఘా, ప్రణీత్ రావు కేసులో తెరపైకి మరికొందరు. ఐన్యూస్ మీడియా సంస్థ నిర్వాహకుడు ఇంట్లో సోదాలు. ఆ సోదాలకు వెళ్ళిన పోలీసులు 2 విశ్రాంతి ఉన్నత అధికారులు, మరో 2 అదుపులో ఎస్పీల పాత్ర పైన ఆరా. అంటే అదనపు ఎస్పీల పాత్ర పైన ఆరా ఉన్నది అని చెప్పేసి అయితే వార్తలు చూడొచ్చు. మొత్తం మీద ఏదేమైనా మీరు ఏ అవినీతి చూసినా ప్రభుత్వ అధికారుల ప్రమేయం లేకుండా, పాలకుల ప్రమేయం లేకుండా ఇది జరిగే ప్రసక్తే లేదు. కాబట్టి ఈ పరిపాలన వ్యవస్థలోనే అవినీతి పరులు వస్తున్నారు, అవినీతి జరుగుతుంది, అక్రమాలు జరుగుతున్నాయి, ప్రజలకు చెందాల్సినటువంటి సంపద అంతా కూడా పక్కదారి పడుతుంది, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తుంది, ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళ్తుంది. అంతిమంగా మళ్ళీ ఆ ప్రైవేటు వ్యక్తులే రకరకాల బాండ్ల రూపంలో, చందాల రూపంలో పార్టీలకు అది అందజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఈ పార్టీలు ఎన్నికల్లో పెట్టుబడులు పెట్టి రాజకీయాల్లో గెలుపొందుతున్నటువంటి పరిస్థితి ఉన్నది తప్ప నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కోసం సేవ చేయాలనేటటువంటి నాయకులు కొరవడుతున్నటువంటి పరిస్థితి ఎన్నికల వ్యవస్థలో ఉన్నది. కాబట్టి ఇది అంత మంచిది కాదు మన ప్రజాస్వామ్యానికి అని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. ట్రయల్ కోర్టుకు వెళ్ళండి, బెయిల్ పిటిషన్పై కవితకు సుప్రీంకోర్టు నిర్దేశం. ఆమె అరెస్టులో రాజ్యాంగ భద్రతపై ఈడీకి నోటీసులు 6 వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం. ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన బారాస ఎమ్మెల్సీ కవితకు ఉపశమనం దక్కలేదు. ఆమెకు బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దానికోసం మొదట ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని నిర్దేశించింది. నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించే సోమత ఉందన్న కారణంగా చట్టం, రాజ్యాంగం వ్యవస్థలను బైపాస్ చేసి ఇక్కడ దాఖలు చేసే పిటిషన్లను వివరించలేమని స్పష్టం చేసింది. చూద్దాం, కవిత నిజంగా కస్టడీలో ఉంది కాబట్టి అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా,
లేక ఏమైనా సానుభూతి కోసమే ఇటు బీఆర్ఎస్ ఏమైనా ప్రయత్నిస్తుందనే అంశాలు కూడా తెరపైకి అంటే వస్తున్నాయి. మొత్తం మీద ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో రకరకాల కోణాల్లో దర్యాప్తులు జరుపుతున్నది ఈడీ. దాంట్లో రకరకాల విమర్శలు అయితే వస్తున్నాయి. కవితమ్మను కేజ్రీవాల్ను టార్గెట్ చేసి కవితను అరెస్ట్ చేసిరు అనేటటువంటి విమర్శ ఒకవైపు ఉన్నది. అదేవిధంగా లేదు కవితమ్మ మనకు లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నది, ఈమె కూడా అందులో భాగస్వామి అని చెప్పేసి ఒకవైపు ఉన్నది. మరొక వైపు ఏమో కావాలనే ఇరికిచ్చిరని చెప్పేసి కొందరు మాట్లాడుతున్నారు. అంటే ఏది ఏమైనా నిప్పు లేనిది పొగ అయితే రాదు. కాబట్టి నిప్పు ఉన్నది కాబట్టి ఈడీ దాడులు కొనసాగుతున్నాయి అనేటటువంటి వార్తల్ని మనం గమనించవచ్చు. అంటే ప్రాంతీయ పార్టీ కాబట్టి తెలంగాణలో బీఆర్ఎస్కు 5 నుంచి 7 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బీజేపీకి ఏమైనా అనుకూలంగా తను పార్లమెంట్లో మద్దతుగా ఉంటుందని చెప్పేసి కూడా ఒక వైపు వాదనలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే జైల్లో వేస్తే ఖచ్చితంగా తను జైల్లో ఉంది కాబట్టి ఇక్కడ పార్టీ వాళ్ళ నాన్నది కాబట్టి ఖచ్చితంగా మాకు మద్దతు ఇస్తాడని ఒక వాదన కూడా చాలా మంది తెరపైకి తీసుకొస్తున్నారు. చూడాలి. అంటే ఎన్నికల్లో ఇది లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ అరెస్ట్లను ఇవన్నిటిని చూస్తుంటే మరి నిజంగా ఈడీకి ఇంతకుముందు నుంచి ఎందుకు చేయలేకపోయింది, ఎన్నికల టైంలోనే ఎందుకు ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది, అదేవిధంగా కేజ్రీవాల్ను కూడా ఇప్పుడు ఎన్నికల టైంలోనే ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది, అంటే వీళ్ళు నిన్న మొన్న చేసినటువంటి అవినీతి కాదు కదా అనేటటువంటి ఈ విమర్శలు కూడా ప్రజలలో ఉన్నాయి. కాబట్టి ఎన్నికల స్టంట్స్గా కనబడుతున్నాయి ఇవన్నీ. మరి ఎన్నికల తర్వాత ఇంకెలా ఉంటుందో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది అని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు, పంజాబ్ హర్యానాలో లాఠీచార్జ్, ఈసీకి ఇండియా కూటమి మెమోరాండం. ఈ నిజంగా కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక సీఎంను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. మరి నిజంగా అదే లిక్కర్ స్కామ్లో జరిగినటువంటి ఆ లిక్కర్ స్కీమ్లో జరిగినటువంటి స్కామ్ను మరి ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారో, కాబట్టి అది ఎవరు కారణమైనరు, మరి ఆ ప్రభుత్వం కారణం కాదా, దానివల్ల అక్రమాలు జరగలేదా, అవినీతి జరగలేదా. కాబట్టి ఇక్కడ ఏంటి అనంటే కొన్ని ప్రజలను అమాయకమైనటువంటి కొంతమంది ప్రజలను రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అనేటటువంటి విమర్శలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఆపత్కాలంలో ఆ అవినీతిపై పోరాటం నుంచి అదే అవినీతి ఊబిలో చిక్కిన అధినేత కేజ్రీవాల్ అనేటటువంటి వార్తను చూడవచ్చు. కేజ్రీవాల్ అరెస్టు ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు, బారాస అధినేత కేసీఆర్. ఇక మీరు అరెస్ట్ అయినప్పుడు కూడా మీరు కూడా ఇంకెట్లాంటి వార్తలు వస్తాయో ఇక మీ గురించి ఇంకెవరు మాట్లాడతారో. కాబట్టి జర పరిపాలించేటప్పుడు అదేదో గుండుగుత్తగా మనం పట్టుకున్నాం, ఇది మన కుటుంబ సొత్తు అన్నట్లు మీరు కూడా పరిపాలించారు కేసీఆర్. నిజంగా మీరు ఒకసారి ఆలోచించండి. తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు మాట్లాడిన మాటలేంటి, తెలంగాణ వచ్చిన తర్వాత మీరు చేసిన పనేంటి, కుటుంబ రాజకీయాలు చేయలేదా, వారసత్వ రాజకీయాలు కొనసాగించాలని మీ మనవన్ని కూడా తీసుకొచ్చి మీరు అక్కడక్కడ మీటింగ్లలో కానీ లేదా ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా మీ మనవన్ని పాల్గొనేటట్టు చేయలేదా మీరు? ఇంకా మళ్ళీ మీరు మాట్లాడడానికి అసలు మీకు ఛాయిసే లేదు, ఇక మీ ఛాయిస్ మీరే పోగొట్టుకున్నారని చెప్పేసి అనేక మంది మేధావులు అయితే మాట్లాడారు. ఇప్పుడు ఏదైతే జాతీయ పార్టీ మధ్యలో ప్రాంతీయ పార్టీ బతికే అవకాశం లేదని చెప్పేసి మరోసారి నిరూపించారు. ఎందుకంటే అటు ఆప్ ఆద్మీ పార్టీ చూడొచ్చు, ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చూడొచ్చు. అందుకే మనం నిన్ననే అన్నాం కదా, పెద్ద పాము చిన్న పామును మింగుతున్నట్లే ఈ ఎన్నికల వ్యవస్థ ఉన్నది. ఎవరైతే బలవంతులు ఉంటారో, ఎవరైతే ధనవంతులు ఉంటారో, ఎవరైతే ఆర్థికంగా అంగబలంతో అన్ని రకాలుగా బలవంతులు ఉంటారో ఆ పార్టీ మిగతా పార్టీ మీద ఆ ప్రెషర్ పెంచుతుంది. తదనుగుణంగా వాళ్ళ పరిపాలన కొనసాగుతుంది, తదనుగుణంగా వాళ్ళు ఎత్తుగడలు ఉంటాయి ఎన్నికల వ్యవస్థలు. కాబట్టి అంతిమంగా ఏంటంటే చిన్న పార్టీలన్నీ, ప్రాంతీయ పార్టీలన్నీ కూడా చివరికి అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఎన్నికల వ్యవస్థలో ఉంది. ఇక అంతేకాకుండా అత్యంత పేదవాళ్ళు, మరి ఇలా పార్టీల పరిస్థితి చూస్తేనేమో బలమైన పార్టీ కింద బలహీన పార్టీ కొంత ఒత్తిడికి గురవుతుంది, కొంత ఓడిపోయే పరిస్థితి ఉన్నది. మరిగా ఈ పార్టీల సంగతి ఎట్లుంది అనంటే ఈ పార్టీలలో కూడా అత్యంత ధనవంతులు పెట్టుబడులు పెట్టి రాజకీయాల్లోకి వస్తున్నారు. పేదోళ్ళకి అధికారం వచ్చే అవకాశమే లేదు, అందులో పోటీ చేసి గెలుపొందే పరిస్థితులు కూడా లేదు. కాబట్టి ఎటు పెట్టి ఆ పెట్టుబడులను కాపాడుకోనికి ప్రాంతీయ పార్టీని విడిచిపెట్టి మళ్ళీ జాతీయ పార్టీకి అధికారం రాగానే మళ్ళీ ఈ పార్టీలకు అంటే మళ్ళీ అధికారం ఏ పార్టీ చేపడితే అదే పార్టీలోకి వలసలు మొదలవుతున్నటువంటి పరిస్థితి ఎన్నికల వ్యవస్థలో ఉంది. కాబట్టి ఇది పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు లేదా బడుగు బలహీన వర్గాల ప్రజలు అని చెప్పేసి పిలువబడుతున్నటువంటి వాళ్లకు అధికారం వచ్చే అవకాశమే లేదు, వచ్చినా నిలబడే పరిస్థితి లేదు అనేది ఈ ఎన్నికల వ్యవస్థలో చూస్తే మనకు అర్థమవుతుందని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. కాబట్టి ఇందులో మార్పులు రాకుండా ఇక ఇవన్నీ సర్వసాధారణం. మన గతం నుంచి చూడండి, మీరు దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం పేపర్లన్నీ తిరిగేరి, మొత్తం అంతకుముందు ఉన్నటువంటి ఏదైతే పార్లమెంట్ సాక్షిగా
వీళ్ళు మాట్లాడిన మాటలేంటి, అధికారంలోకి రాకముందు వాళ్ళు ఏమేం చేస్తామని వాగ్దానం చేసిర్రు, అదేవిధంగా అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు ఏమేం పనులు చేసిర్రు, ఇవన్నీ కూడా పార్లమెంట్ సాక్షిగా వారి యొక్క సభలు సమావేశాలను మనం గమనించినట్లయితే దాంట్లో వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇంతవరకు అత్యంత ఎక్కువ కాలం పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, ఇవాళ ఆ కూటమి కానీ, లేదా ఇటు బీజేపీ పార్టీ కానీ మేము అనేక వాగ్దానాలు చేశారు, మేము ఇది చేస్తాము అది చేస్తాము అని చెప్పేసి అనేక వాగ్దానాలు చేశారు. మరి ఎందుకు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ జరగడం లేదు ఈ దేశంలో? చాలామందికి ఇప్పటికీ చదువు లేనటువంటి వాళ్ళు అనేక మంది ఈ దేశంలో ఉన్నారు, చదువుకు దూరం అవుతున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. మరి చదివే రానప్పుడు ఇంకా భారత రాజ్యాంగాన్ని వాళ్ళు ఎట్లా చదువుకోగలుగుతారు? భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేక అంశాలను ఎట్లా తెలుసుకోగలుగుతారు? దానికి అనుగుణంగా ఎట్లా మసులుకోగలుగుతారు, ఎట్లా నడుచుకోగలుగుతారు? ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం, వివిధ పార్టీల నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. విద్యా వ్యవస్థని కానీ వీళ్ళు కరెక్ట్గా నెలకొల్పిన నిరుద్యోగం పోతే ఈ పార్టీకి పనిచేసే కింద కార్యకర్తలు ఉంటారు కదా, అందుకని చెప్పేసి విద్యా వ్యవస్థని ముందుకు తీసుకురాకుండా చేస్తున్నారు. ఎస్, అదే కనబడుతుంది. ఇప్పుడు వీళ్ళకి ఎప్పుడు కూడా ఇలా పార్టీల జెండాలు మోసేటోళ్ళు ఉండాలి, వీళ్ళకు ఒక పోస్టర్లు వేసేటోళ్ళు ఉండాలి, వాల్ రైటింగ్ చేసేటోళ్ళు ఉండాలి, వీళ్ళ వెనక చెప్పు చేతుల్లో అనేక మంది పనిచేసేటోళ్ళు ఉండాలనేటటువంటి కుట్రపూరితమైన రాజకీయాలు కొనసాగుతున్నాయి తప్ప ఎందుకోసం ఎదగట్లేదు. ఒక కార్యకర్త మహా అయితే కింది స్థాయి నాయకుడే అవుతున్నాడు. ఓ కింది స్థాయి నాయకుడు తన జీవితాన్ని మొత్తం దారబోస్తున్నాడు ఆ పార్టీలకు. కానీ ఆ పార్టీ అధ్యక్ష పదవిలోకి కింది స్థాయి నాయకులు ఎందుకు రావడం లేదు? కాబట్టి ఇవాళ కొన్ని పార్టీల తీరు చూస్తే తన కొడుకు అంటే తండ్రి తర్వాత కొడుకునే వారసుడిగా ఆ పార్టీ అధ్యక్షుడిగా చేస్తున్నటువంటి పరిస్థితి కొన్ని పార్టీల తీరు చూస్తే కనబడుతుంది. ఎందుకు మరి ప్రజాస్వామ్య వ్యవస్థనా, లేకపోతే పార్టీ స్వామ్యమా, లేకుంటే కుటుంబ రాజకీయాలా, కుల రాజకీయాలా, మత రాజకీయాలా, ఏంటి ఇవి? కాబట్టి ఇప్పటికైనా ఈ ఎన్నికల వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ వ్యవస్థను రూపొందించుకొని పరిపాలించుకుంటే తప్ప ఈ సమస్యలకు పరిష్కారం దొరికే పరిస్థితి లేదు అని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. అరెస్ట్ అయిన సీఎంగా కొనసాగచ్చు, చట్టంలో రాజీనామా నిబంధన లేదు, కేజ్రీవాల్పై న్యాయ నిపుణులు. చూద్దాం నిజంగా అరెస్ట్ అయిన తర్వాత కూడా సీఎంగా కొనసాగుతాడా, లేకుంటే ఢిల్లీ హైకోర్టు సీఎం పదవి నుంచి తొలగిస్తానే వేచి చూడాల్సిన అవసరం ఉన్నది. 3 అంచెల వ్యూహం, 14 సీట్లే లక్ష్యం. లోక్సభ అసెంబ్లీ పోలింగ్ బూత్ స్థాయిలో సమన్వయ కమిటీలు, ప్రతి పోలింగ్ బూత్ కమిటీలో 5 కీలక సభ్యులు. లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ కసరత్తు, ముఖ్య నేతలతో సమావేశమై చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి. కానీ ఏదేమైనా అంటే ఇక్కడ ఒకటి గమనించాలి మనము, పార్టీలన్నీ కూడా ఏ పార్టీ చూసినా కానీ లోక్సభ ఎన్నికల్లో వాళ్ళ గెలిపే లక్ష్యంగా పావులు గదుపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇది పార్టీల మధ్య పోరాటమే కనపడుతుంది తప్ప ప్రజల కోసం జరుగుతున్నటువంటి ఎలక్షన్ల లాగా కనబడతలేవనేటటువంటి అభిప్రాయాన్ని కూడా అనేక మంది మేధావులు వ్యక్తం చేస్తున్నారు. ప్రజల కోసం నిజంగా ఎలక్షన్ జరిగితే ఇదేదైతే 60 ఏళ్లలో కాంగ్రెస్ పాలించినా కూడా మళ్ళీ మేము ఉచిత హామీలు ఇస్తామనే వాదన అయితే తీసుకురారు. అంతే కదా. ఇప్పుడు అంతకుముందు ఇచ్చిన హామీలే పూర్తి స్థాయిలో అమలు చేయనటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇవాళ ఉచిత హామీలు ఇస్తున్నాము, మళ్ళీ అనేక స్కీములు పెడుతున్నామనంటే నా ప్రజలను మీరు ఏ విధంగా ఆర్థికంగా అభివృద్ధి చేసినట్లు? వీళ్ళు అభివృద్ధి చెందడానికి ఆర్థికంగా వీళ్ళకు ఉచిత హామీలు ఇచ్చినట్టు దాంట్లో స్కీమ్ తీసుకొచ్చి మళ్ళీ స్కామ్. గతంలో కూడా మనం కేసీఆర్ ప్రభుత్వంలో కూడా చూడొచ్చు, గొర్రెల స్కామ్ చూడొచ్చు, మన కాళేశ్వరం స్కామ్ చూడొచ్చు, హర్తారం స్కామ్ చూడొచ్చు. ప్రజల కోసం అని చెప్పి వీళ్ళు ఆర్థికంగా ఎదిగిన్లు. అంతే, వీళ్ళ పరిస్థితి కూడా అదే అవుతుంది. అంతే. ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు అదే చేస్తున్నారు, వీళ్ళ పార్టీ అదే చేసింది. గతంలో కూడా వీళ్ళు బోఫోర్ స్కామ్ లో ఇరుక్కున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఏకంగా రాజీవ్ గాంధీ గారే దాంట్లో ఇరుక్కున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇట్లా ఏ పార్టీ చూసినా కూడా అనేక స్కీములు పెట్టి అందులో స్కాములు చేస్తున్నటువంటి పరిస్థితే కనబడుతుంది తప్ప నా ప్రజల కోసం, ప్రజలకు చెందాల్సినటువంటి ప్రభుత్వ సంపదనంతా ప్రజలకు అందించకుండా వీళ్ళు రకరకాల పద్ధతులలో పక్కదారి పట్టిస్తూ వీళ్లకు బినామీ పేర్లతోని, వీళ్ళ బిడ్డల పేర్లతోని, లేదా వీళ్ళ బంధుమిత్రుల పేర్లతోని దాన్ని చేరవేసి అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళ పార్టీకి ఫండింగ్ రూపంలో తీసుకొని మళ్ళీ వీళ్ళే అధికారంలోకి వచ్చే విధంగా వీళ్ళ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కాబట్టి వీళ్ళే అధికారంలోకి వస్తున్నటువంటి పరిస్థితి వీళ్ళని అని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. నిజంగా వీళ్ళ పార్టీలో ఉన్న సీనియర్ కి, ముందు నుంచి కష్టపడ్డ కార్యకర్తకి ఏ ఒక్కరికి టికెట్ ఇయ్యారు. అదే బయట నుంచి వచ్చిన వ్యక్తికి డబ్బులు తీసుకొని మరి టికెట్ ఇస్తారు. ఒక్కరినన్నా చెప్పమని, నేను డబ్బులు ఇవ్వకుండా టికెట్ తెచ్చుకున్నాను, ఒక్కరినన్నా బయట పెట్టమని. అంతే కదా. అంటే గెలుపు గుర్రాలంటే గెలుపు గుర్రాలు ఇంకేం లేవు, ఎవరి దగ్గర డబ్బులు ఎక్కుంటే గాలే గెలుపు గుర్రాలు అన్నట్లున్నది ఎన్నికల వ్యవస్థ. ఎందుకంటే మనం చూడొచ్చు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఒక పదవిలో ఉండి కూడా మళ్ళీ పార్టీ జంప్ ఎంపీ టికెట్ కోసం ఆశించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంతే కదా. ఇప్పుడు ఈయన కూడా, ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారినే తీసుకుందాం, ఈయన ఏమన్నా తక్కువనా? ఈయన టీడీపీ పార్టీ కార్యకర్త కాదా ఒకప్పుడు? మరి టీడీపీ పార్టీ కార్యకర్త అయినటువంటి ఇతను కాంగ్రెస్లో బద్ధశత్రువులు
రోజులు ఒకప్పుడు అసలు టీడీపీకి కాంగ్రెస్కు అసలే పడేది కాదు. మరి అలాంటి పార్టీలో పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి ఉన్నది అని అంటే అధికారం కోసం వీళ్ళు ఏ పార్టీలోనన్నా చేరుతారు. అంతకుముందు తిట్టిన వాళ్ళనే మళ్ళీ ఇలా పొగుడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అసలు టీడీపీ పుట్టిందే కాంగ్రెస్ కి వ్యతిరేకంగా. సో కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ లోకి రాగానే కోమటిరెడ్డి రేవంత్ రెడ్డి అని తిట్టలేరా, బట్టి విక్రమార్క తిట్టలేరా? అక్కడ ఉన్న సీనియర్ నాయకులంతా రేవంత్ రెడ్డి ఎవరు సీనియర్ నాయకుడు పదవి అని చాలా మంది విమర్శించారు. అంటే మొత్తం మీద ఎన్నికల వ్యవస్థ అంతా కూడా చాలా మేరకు అత్యంత ధనవంతులకు అనుకూలంగా, అత్యంత బలవంతులకు అనుకూలంగా, అంటే అంగబలము వాళ్ళ కుటుంబ బలం కావచ్చు, లేకపోతే కుల బలం కావచ్చు, లేదా బంధుమిత్రుల బలం కావచ్చు, బలగం కావచ్చు, ఇట్లా మొత్తం మీద అయితే ఎన్నికల వ్యవస్థలు అత్యంత బలవంతులకు ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, అత్యంత బలహీనులకు అత్యున్నతమైనటువంటి స్థానాలకు సమానమైన పోటీ పెట్టడం జరిగింది. దీంట్లో బలమైన సామాజిక వర్గంలోని అత్యంత ధనవంతులు మాత్రమే పాలకులయ్యే అవకాశం ఉన్నటువంటి వ్యవస్థ ఈ ఎన్నికల వ్యవస్థ అని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇందులోకి ఇక ఇలాంటి వాళ్ళు రాకపోతే ఇంకెట్లాంటి వాళ్ళు వస్తారు? ఏ కూలాయన వచ్చేసి ఇలా పరిపాలించే ఛాన్స్ ఉంది, ఏ కార్మికుడు వచ్చి పరిపాలించే ఛాన్స్ ఉంది, ఏ పేద ప్రజలు వచ్చి ఇందులో పరిపాలించే ఛాన్స్ ఉంది. వీళ్ళకు ధీటుగా పార్టీలు పెట్టి పరిపాలించుకునే అవకాశం ఉన్నది. కాబట్టి అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఓటర్ల పైన ఉన్నది. అదేవిధంగా అనేక మంది మేధావుల పైన ఉంది. అనేక మంది మేధావులు కూడా ఎన్నికల వ్యవస్థ గురించి అధ్యయనం చేయండి, దాన్ని అధ్యయనం చేసి నా పేద ప్రజలకు, నా ఓటర్లకు అర్థం చేయించండి. అప్పుడు ఓటర్లు మారితే గనక ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు పరిపాలన అందించుకునే విధంగా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకొని మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరో 2 బారాస అభ్యర్థుల ఖరారు. మెదక్ వెంకట్రామిరెడ్డి, నాగర్ కర్నూలు ప్రవీణ్ కుమార్ ప్రకటించిన పార్టీ అధినేత కేసీఆర్. లోక్సభ ఎన్నికలకు సంబంధించి మరో 7 స్థానాల్లో పోటీ చేసే బారాస అభ్యర్థులను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. మెదక్ నుంచి ప్రస్తుత ఎమ్మెల్సీ మాజీ ఐఏఎస్ అధికారి పి వెంకట్రామిరెడ్డిని, నాగర్ కర్నూలు నుంచి మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను బారాస అభ్యర్థులుగా ప్రకటించారు. కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో ఆయన నివాసంలో శుక్రవారం మెదక్, నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఈ 2 స్థానాల్లో ఎవరిని అభ్యర్థులుగా నిలపాలనే అంశంపై చర్చించారు. ఎక్కువ మంది వెంకట్రామిరెడ్డి, ప్రవీణ్ కుమార్ల పేర్లను ప్రతిపాదించడంతో అధినేత కేసీఆర్ ఆ మేరకు ఆమోదం తెలిపారు. వెంకట్రామిరెడ్డి గతంలో ఉమ్మడి మెదక్ జిల్లా సంయుక్త కలెక్టర్గా, సిద్దిపేట కలెక్టర్గా పనిచేశారు. ఆ సమయంలోనే ఉద్యోగానికి రాజీనామా చేసి బారాసాలో చేరి ఎమ్మెల్సీగా అవకాశం పొందారు అనేటటువంటి వార్తను చూస్తే ఇది ముమ్మాటికి కేసీఆర్ గారి ఆలోచననే తప్ప పేరుకు మాత్రమే అందరినీ కూర్చోబెట్టి చూసిరా, ఇగో మీ అభిప్రాయాలు కూడా తీసుకున్నాం. ఎక్కువ శాతం మళ్ళీ అలానే కోరుకున్నారంటే కేసీఆర్ ముందు ఒక్క హింట్ ఇచ్చేసి ముందర పెడతాడు. ఏమని, ఇగో మేమైతే గిల్లని పెడితే మంచిగా ఉంటుంది అని అనుకుంటున్నాం, మరి మీ అభిప్రాయాలు కూడా చెప్పుర్రి అని అంటే ఆయన అభిప్రాయానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడే పరిస్థితి ఉంటుందా? ఆఫ్కోర్స్ ఈ పార్టీ అనే కాదు, ఏ పార్టీలో ఆ పార్టీ అధ్యక్షునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి 100కో 1 ఎక్కడో ఒకరు తప్ప మిగతా వాళ్ళందరూ ఆ అధ్యక్షునికి జై కొడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకనంటే అధ్యక్షుడికి జై కొడితే ఆ పార్టీ పదవులు వస్తాయి, లేదా ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తే నామినేటెడ్ పోస్టులు వచ్చే అవకాశం అని ఉంటుంది, లేదా వివిధ ఎమ్మెల్యే టికెట్స్ కానీ, ఎంపీ టికెట్స్ కానీ, స్థానిక సంస్థల ఎన్నికల టికెట్స్ కానీ వాళ్ళ బంధుమిత్రులకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ పార్టీలో చూసినా కింది స్థాయి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ పార్టీ అధ్యక్షుడికి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి లేనే లేదు. ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే వాళ్ళ పార్టీ నుంచి బయటకు వెళ్లే ముందు మాట్లాడుతున్నారు, అంతే తప్ప ఇంకా మరొక పరిస్థితి లేదు అని చెప్పేసి కూడా అనేక మంది ప్రజలు మాట్లాడుతున్నారు, అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. బారాస ఎంపీ మన కేశవరావు గారు ఆ మేయర్ విజయలక్ష్మితో కాంగ్రెస్ చర్చలు. బారాస ఎంపీ ఆ పార్లమెంట్ ప్రతిపక్ష నేత కేశవరావు గారు ఆయన కుమార్తె గ్రేటర్ హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మితో కాంగ్రెస్ నేతలు శుక్రవారం చర్చలు జరిపారు. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రోహన్ రెడ్డిలకు కేకే ఇంటికి వెళ్లి వారిద్దరితో మాట్లాడారు. తమ పార్టీలో చేరాలని వారిద్దరిని ఆహ్వానించినట్టు తెలుస్తుంది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఉన్న రాజకీయ పరిస్థితులు, ప్రస్తుత ఎన్నికలకు సంబంధించిన వీరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. నిజంగా చూడాలి, వలసలు మున్సిపాల్లో వలసలు తప్పవు. ఏదైతే మున్సిపల్ కమిషనర్ మన ఉన్న నాయకులు కావచ్చు, ప్రభుత్వం మారిందంటే ఖచ్చితంగా వాళ్ళు ప్రభుత్వానికి అనుగుణంగా వెళ్లాల్సిందే, పనిచేయాల్సిందే. అదే పరిస్థితి అట్లున్నది. అధికారం ఎక్కడుంటే ఏ పార్టీ అధికారాన్ని అయితే ఫామ్ చేస్తుందో అదే పార్టీలోకి వలసలు మొదలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇలా కేశవరావు గారు కూడా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు.
కాబట్టి ఇవాళ ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. ఇక అదేవిధంగా ఇక్కడ మనకు వార్తలకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. అనేక మంది అంటే ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో, ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో, మేము కూడా వార్తలు చదివేటప్పుడు అక్కడక్కడ చిన్న మిస్టేక్లు దొరుకుతున్నాయి. మేము దొరుకుతుండడమే కాదు, ఇక్కడ పేపర్లోనే కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. మనకు ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రోహిన్ రెడ్డిలు కేకే ఇంటికి వెళ్ళి వారిద్దరితో మాట్లాడారు అనేటటువంటి చూస్తే, నిజంగా ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు అని అంటే ఖైరతాబాద్ అనేది అసలు జిల్లానే కాదు కాబట్టి అది హైదరాబాద్ జిల్లా అయి ఉంటుంది. ఇలాంటి ప్రధాన పేపర్లలో కూడా అక్కడక్కడ ప్రింట్ మిస్టేక్స్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అట్లా మేము చదివిందే తప్పని కాకుండా ఆ ప్రింట్ మీడియాలోనే కొన్ని మిస్టేక్స్లు, కొన్ని పదాలు తప్పులు దొరుకుతున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఆరంభ ధమాకా చెన్నైదే. ఏడాది తర్వాత మహేంద్ర సింగ్ ధోని బరిలో దిగిన మ్యాచ్ కొంత విరామం అనంతరం విరాట్ కోహ్లీ పునరాగమం చేసిన పైగా ఐపీఎల్ ఆరంభం మ్యాచ్ ఇంతకు మించి ఆసక్తి ఏముంటుంది. అందుకే చెపాక్ స్టేడియం కిక్కిరిసిపోయింది. అంచనాలకు తగ్గట్లే ఐపీఎల్ 17వ సీజన్ ఘనంగా మొదలైంది. శుక్రవారం టోర్నీ తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. ముస్తాఫిజర్ రెహమాన్ 4 వికెట్లు 29 పరుగులు, రచన్ రవీంద్ర 37, శివం దూబే 34 నాట్అవుట్ విజయంలో కీలక పాత్ర పోషించారు. అంతకుముందు లేజర్ షో, మెరుపులు, ఏఆర్ రెహమాన్ తదితరుల ప్రదర్శనలతో ఆరంభం వేడుకలు ఆకట్టుకున్నాయి. ధరల్లో కూతకే ప్రాధాన్యం. ప్రారంభం కాని కొనుగోలు కేంద్రాలు, అకాల వర్షాలతో అన్నదాతల్లో ఆందోళన, మద్దతు ధర కంటే తక్కువే కొంటున్న వ్యాపారులు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మిల్లల్లో మార్చి ప్రారంభంలో క్వింటా ధాన్యానికి 2600 నుంచి 2750 వరకు ఇచ్చి కొనుగోలు చేశారు. వారం రోజుల నుంచి 2150 నుంచి 2200 మాత్రం ఇస్తామంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తొలుత క్వింటా 2400 చొప్పున ప్రైవేట్ వ్యాపారులు కొన్నారు. ఇప్పుడు 1900 నుంచి 2000కే కొంటున్నారు. రాష్ట్రంలో పలు జిల్లాలో మార్చి తొలివారం నుంచి వరి కోతలు మొదలయ్యాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించాలని పౌర సరఫరాల సంస్థ నిర్ణయించింది. ఇది భారత ఆహార సంస్థ నిర్ణయించిన తేదీగా అధికారులు చెప్తున్నారు. మరి కోతలకు కొనుగోలు కేంద్రాల ప్రారంభం తేదీకి మధ్య 3-4 వారాల అంతరం ఉంది. కొద్ది రోజులుగా కురుస్తున్న వడగళ్ల వర్షాలు రైతుల్ని భయపెడుతున్నాయి. కొనుగోలు కేంద్రాల ప్రారంభమయ్యే వరకు వేచి చూస్తే అకాల వర్షాల ముప్పు ఉంటుందని రైతులు ప్రైవేటుగా అమ్మేస్తున్నారు. ప్రైవేట్ వ్యాపారులు ఈ పరిస్థితుల్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు సైతం ఇదే విషయంపై పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇటీవల లేఖ రాశారు. వరి కోతలకు ముందే కొనుగోలు కేంద్రాల ప్రారంభం కావాలని సూచించారు. ఇప్పటికే వరి కోసిన రైతులు తమ ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు తగిన ఏర్పాట్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. మిల్లర్లకు దళారులకు విక్రయిస్తున్నారు. వరికి మద్దతు ధర గ్రేడ్ ఏ రకానికి 2203, సాధారణ రకానికి 2183గా ఉంది. ఆ క్వింటాకు 1900 మాత్రమే ఇస్తున్నారు. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలంలో 10 రోజుల క్రితం వరి కోతలు మొదలయ్యాయి. 10 ఎకరాల్లో వరి సాగు చేసిన వ్యాపారులు మొదట్లో 2200 చెల్లించారు. ఇప్పటికి 1900 మాత్రమే ఇస్తున్నారు. దీంతో వరి కోయడం ఆపేశాను. వర్షాలు భయపెడుతున్నాయి. కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం వెంటనే తెరవాలి. నిజంగా రైతాంగానికి మాత్రం వాళ్ళు చాలా కష్టపడి ధాన్యాన్ని పండించి, ఇప్పుడు చూసాం మనం, ఒకవైపేమో బోర్లలో నీళ్ళు అడుగంటిపోయి పంటలు ఎండిపోయినటువంటి పరిస్థితి, నీరందక. మరొక వైపు కాస్తో కూస్తో ఆ ఉన్న నీళ్ళతో పంటలు పండించుకుంటే అటు వడగండ్ల వర్షం, ఆ వడగండ్ల వాన వల్ల మరో రకంగా నష్టం జరిగింది. ఇక రాలిపోంగ మిగిలిన ఇత్తుల్ని తీసుకొచ్చి రాసులు పోసుకుంటే ఇక వీళ్ళు కొనుగోలు కేంద్రాలు పెట్టక మళ్ళా వర్షపు నీరుకి తడిసి ముద్దయిపోయి ఆ ఉన్నధాన్యం కూడా నష్టపోయే ప్రమాదం ఈ రైతాంగానికి ఉన్నది. కాబట్టి రైతాంగం విషయంలో నిర్లక్ష్యం చేయడం అంత మంచిది కాదు. మీరు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తేరుకొని వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేదంటే ప్రైవేట్ వ్యాపారులు దీన్ని అనుకూలంగా మార్చుకొని ఆల్రెడీ ఇప్పుడు అది మోసం చేస్తూనే ఉన్నారు. రైతులు నష్టపోతున్నారు దీనివల్ల. అంతేకాకుండా ఈ కొనుగోలు కేంద్రాలలో కూడా జర బుద్ధి ఉండాలి. వాళ్ళు ఎంత కష్టపడి పంటలు పండిస్తారు, దానికి మళ్ళీ అక్కడ కోతలు విధిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే సంచికింత అని చెప్పేసి కోస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఒకవైపు ధాన్యం కోత ఉంటుంది, అదేవిధంగా ధరల్లో కూడా కోతకే ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ధరల్లో కూడా తక్కువ ధరకు వడ్లను కొంటున్నటువంటి పరిస్థితి ఉన్నది, తక్కువ ధరకు వివిధ పంటల్ని కొంటున్నటువంటి పరిస్థితి ఉన్నది, వివిధ ధాన్యాన్ని కొంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ ధరల్లో కోతకే ప్రాధాన్యం అని అంటే
నిజంగా వాళ్లకు కేటాయించినటువంటి గిట్టుబాటు ధర అనేది ఎందుకు ఇవ్వలేకపోతున్నారో మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. దాని విషయంలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే చర్యలు చేపట్టి రైతాంగం నష్టపోకుండా చూడాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంతా అనుమానాస్పదమే. వైకాపా పెద్దల జోక్యం లేకుండానే సిబిఐని అడ్డుకునే ప్రయత్నం చేస్తారా? ఏపీలో కలకలం రేపిన డ్రగ్స్ కంటైనర్ ఆ కోర్టులో విచారణ సమయంలో పరిణామాలపై అనుమానాలు, సిబిఐ జడ్జి సమక్షంలో నమూనాల సేకరణ, సంధ్య ఆక్వా ప్రతినిధుల ఫోన్ కాల్స్, నగదు లావాదేవీలపై ఆరా. ఆ విశాఖ పోర్ట్ డ్రై ఈస్ట్ ఘటన భారీ డ్రగ్స్ దిగుమతి అవడంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. దీని వెనుక ఎవరెవరు ఉన్నారనే చర్చనీయాంశమైంది. ఖచ్చితమైన సమాచారంతో రంగంలోకి దిగిన సిబిఐ అధికారులు విచారణకు ఓ దశలో కొందరు అధికారులు ఆటంకం కలిగించారన్న విషయం అందరి దృష్టిలో పడింది. వైకాపా పెద్దల జోక్యం లేకుండానే అలా చేయగలిగారు అనే ప్రశ్నలు తెరపైకి తెచ్చింది. ఈ నౌక సకాలంలో వస్తే ఫిబ్రవరికి విశాఖ చేరుకునేది. వివిధ కారణాలతో జాప్యం కావడంతో ఎన్నికల కోడ్ వచ్చాక మార్చి 16న విశాఖకు చేరుకుంది. అని ఏదైతే విశాఖ పోర్టులో పట్టుబడ్డ డ్రగ్స్ కంటైనర్ గురించి చాలా వరకు వివాదం నెలకొంది. నిజంగా ఇక్కడ కూడా చూడు, హైదరాబాద్ శివారు పరిశ్రమలో భారీగా మాదక ద్రవ్యాల తయారీ, 8.99 కోట్ల విలువైన 90.48 కిలోల మెథప్రెడ్రోన్ స్వాధీనం అనేటటువంటి వార్తల్ని చూస్తుంటే, అంటే మాదక ద్రవ్యాల విషయంలో అరే ఈ దేశానికి స్వాతంత్రం ఎందుకు తెచ్చుకున్నాం రా భయ్, ఒకసారి ఆలోచించుర్రి. అంటే ఈ దేశ యువతి యువకులందరూ మత్తుకు బానిసలు అవుతూ ఉంటే కనీసం సిగ్గు అనిపిస్తలేదా ఈ పాలకులకు కానీ ప్రభుత్వ అధికారులకు కానీ, లేదా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే మాదక ద్రవ్యాలకు పాల్పడుతున్నారో వాళ్ళకు కానీ జర సిగ్గు అనిపిస్తలేదా? అందులో ఎవరుంటున్నారు? మన భారతీయులే, మీ బంధువులు, మీ మిత్రులు, మీరే కదా, వీళ్ళే కదా. మరి కనీసం మీరు బతకడం కోసం మీ బంధుమిత్రులనే చంపేసుకుంటారా? కాబట్టి ఇప్పటికైనా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తేరుకొని కఠినమైన చట్టాలను చేసి వాటిని పూర్తి స్థాయిలో అమలు చేసినప్పుడు మాత్రమే మాదక ద్రవ్యాలు అరికట్టబడతాయి. ఈ దేశంలో ఉన్నటువంటి యువతి యువకులు ఆరోగ్యంగా తయారయ్యి వాళ్ళు అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది అనేటటువంటి విషయాన్ని అనేక మంది మేధావులు గుర్తు చేస్తున్నారు. టీవీ ప్రధానంగా ఈనాడులో హైలైట్ చేసిన వార్తలు ఒకసారి మనం ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్లోకి జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కేకేతో దీపాదాస్ నుంచి భేటీ, పార్టీలోకి రావాలని ఆహ్వానం. 2 రోజుల్లో వారిద్దరు హస్తం గూటికి. కాంగ్రెస్లోకి పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు, పార్టీ మారిన మేయర్గా విజయలక్ష్మికి కౌన్సిల్లో పెరుగుతున్న కాంగ్రెస్ బలం. బీఆర్ఎస్ను వీడి వెళ్ళిన వారికి ప్రజలే చెప్పులతో కొడతారు. మా పాలనలో వేసవిలోనూ సాగునీరిచ్చాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అని వార్త వచ్చు. ఇంకో వార్త కూడా ఉంది ఇక్కడ. గమ్మత్ ఏంటంటే బీఆర్ఎస్ని వీడి వెళ్ళే వారిని ప్రజలే చెప్పులతో కొడతారు అంటే నిజంగానే మిమ్మల్ని ఓట్లతో కొట్టిర్రు కాబట్టి ఆ చెప్పులతో కొట్టే పరిస్థితి మాకు రాకుండా ఉండాలంటే మేము ఇక్కడి నుంచి జంపు కావాల్సిందే అనే ఆలోచనలో కూడా అనేక మంది మీ పార్టీలో ఉన్నటువంటి కింది స్థాయి క్యాడర్ ఉన్నారు, నాయకులు ఉన్నారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఓటుతో మీ పార్టీని కొట్టిర్రు ప్రజలు, ఇవాళ ఓటుతోనే కొట్టిర్రు కానీ రేపు చెప్పుతో కొట్టేటట్టున్నారు. ఇదే పార్టీలో కొనసాగితే ఇంత అవినీతికి పాల్పడ్డటువంటి పార్టీలో ఇంకేముంటామని చెప్పేసి పోతున్నటువంటి వలసలు కూడా ఉన్నాయి అనేటటువంటి చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి ఏది ఏమైనా ముందు మీ పార్టీ రిపేర్ సరిగ్గా చేసుకోర్రి. మీ పార్టీ రిపేర్ జరగకపోతే మాత్రం మీరు ఖచ్చితంగా మీ అడ్రస్సే గల్లంతయ్యే అవకాశం ఉన్నదని చెప్పేసి అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక్కడ సామాజిక న్యాయం కొరవడుతుంది. మీ పార్టీలో కుటుంబ పాలనకి ప్రాధాన్యతనిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా తేరుకొని కేసీఆర్ గారు ముందు అధ్యక్ష పదవి నుంచి తప్పుకొని ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు లేదా తెలంగాణ ఉద్యమకారులకు మీ పార్టీ అధ్యక్ష పదవిని ఇవ్వాలని చెప్పేసి అనేక మంది మేధావులు కోరుకుంటున్నారు. 25 కోట్లు కారులోకి బీఆర్ఎస్కు సొమ్ములు ఇచ్చిన ఐఆర్బీ ఇన్ఫ్రా. గత ఏడాది ఏప్రిల్ చివరిలో ఆ సంస్థకు LOA అందజేత. జూలై 4న బాన్లకున్న ఐఆర్బీ 13న ఎన్కాష్మెంట్. కారు పార్టీకి కేరళ సంస్థ కైటెక్ సమర్పణ. 25 కోట్లు వరంగల్లో ఫ్యాక్టరీ నిర్మాణం ముగిసే దశలో. 15 కోట్లు రంగారెడ్డిలో ఫ్యాక్టరీ శంకుస్థాపనకు ముందు 10 కోట్లు. బీజేపీకి 466 కోట్లు ఎవరిచ్చారో తెలీదు. SBI ఈసీకి ఇచ్చిన 2 జాబితాల్లో తేడాలు. కొనుగోలుదారుల జాబితాలో 18,871 ఎంట్రీలు, పార్టీ జాబితాలో 20,421. 2 జాబితాల్లో సరిపోలిన బాండ్లు 18,741. జారీ చేసిన మొత్తం బాండ్లలో తేడా 623 కోట్లు. వాటిలో అత్యధికం బీజేపీకి అంటూ ఒక వార్త చూడొచ్చు. అదే అవినీతిమయంలో ఉన్నటువంటి పరిస్థితి అన్ని పార్టీల్లో ఉన్నది.
ఒక పార్టీ అని కాదు, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. ఒక పార్టీ ఎక్కువ ఉండొచ్చు, ఒక పార్టీ తక్కువ ఉండొచ్చు. ఇక నూటికో కోటికో ఎక్కడన్నా చిన్న చిన్న పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఏమైనా ఉంటాయి, అది ఉండేవో లేవో నాకు కూడా తెలియదు. కానీ మనకు ఒక డౌట్ మాత్రమే, ఉండొచ్చు ఉంటే అని. కానీ నిజంగా అన్ని పార్టీలలో ఈ అవినీతి కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అది రకరకాల రూపాలలో. ముడుపులు డిమాండ్ చేసింది కేజ్రీవాలే. మద్యం స్కామ్లో ఆయనే ప్రధాన సూత్రధారి. 45 కోట్లు గోవా ఎన్నికల్లో వాడినట్లు ఆధారాలున్నాయి. కేజ్రీ తరపున విజయ్ నాయర్ 100 కోట్లు తీసుకున్నారు. క్యాబినెట్ ఆమోదించకముందే కవిత ఆడిట్ బుచ్చిబాబు మొబైల్ ఫోన్లో మద్యం వివాదం డాక్యుమెంట్ దొరికింది. కవితతో బేరం కుదిరిందని కేజ్రీవాల్ తనకు చెప్పినట్లు మద్యం వ్యాపారి మాగుంట శ్రీనివాసులు రెడ్డి వెల్లడించారు. చెన్నైలో ఎక్కడ ఎలా ముట్ట చెప్పారో రాఘవ తెలిపారు. నాయర్తో కలిసి పనిచేయాలని కేజ్రీ చెప్పినట్లు శరత్ రెడ్డి కూడా వాంగ్మూలం ఇచ్చారు. కస్టడీ రిపోర్ట్లో ఈడీ అనేటటువంటి వార్తను చూస్తే నిజంగా ఎంత బాధ అనిపిస్తుంది. కేజ్రీవాల్కు 6 రోజుల కస్టడీ, 28 వరకు విచారణకు అనుమతి, బలవంతంగా అప్రూవల్గా మార్చి ప్రకటనలు ఇప్పించారు. ఎన్నికలకు ముందే ఫలితాలను సాధించాలనుకుంటున్నారు. కేజ్రీవాల్ తరపున బలంగా వాదించిన న్యాయవాది సింఘ్వి అనేటటువంటి వార్తను కూడా చూడొచ్చు. కవితకు అయోమయానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. వీళ్ళేమో ఇట్లా అంటున్నారు, వాళ్ళేమో అట్లా అంటున్నారు, అరెస్టులు ఏమో జరుగుతూనే ఉన్నాయి, ఈడీ అరెస్టులు చేస్తూనే ఉంది. కాబట్టి ఏది ఏమైనా ఇగో ఇలాంటి నాయకులు, ఇలాంటి అయోమయానికి గురయ్యేటటువంటి పరిస్థితి లేనటువంటి ఎన్నికల వ్యవస్థను అయితే రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. కవితకు సుప్రీంలో చుక్కెదురు. ఢిల్లీ మద్యం కేసులో బెయిల్ ఇవ్వలేమన్న న్యాయస్థానం ట్రయల్ కోర్టుకు వెళ్లాలనే సూచన. కేజ్రీ అరెస్ట్ ప్రజాస్వామ్యం చరిత్రలో చీకటి రోజు. విపక్షాలు లేకుండా చేయాలని బీజేపీ కుట్ర. హేమంత్ కవిత అరెస్ట్ ఘటనలే రుజువు. కేసీఆర్ జైలు నుంచి సర్కారు నడుపుతా స్పష్టం చేసిన కేజ్రీవాల్. సీఎంగా ఆయనే నిజంగా జైలు నుంచి సర్కారు నడుపుతానంటే రాబోయే రోజులలో అంటే ఒక మామూలు సామాన్యుడు గనక జైలుకి వెళ్తే, లేదా ఒక ప్రభుత్వ ఉద్యోగి జైలుకి వెళ్తే ఇన్ని రోజుల తర్వాత ఆయన ఉద్యోగం పోయే పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ ఒక సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి జైలుకి వెళ్ళినప్పటికీ కూడా జైలు నుంచే పరిపాలన సాగించేటటువంటి అధికారం ఉన్నది అని అంటే మరి అది దేనికి సంకేతమో, మరి ఎట్లా కరెక్ట్ అవుతుందో కూడా అంటే ఇది కరెక్ట్ కాదేమో అని చెప్పేసి కూడా అనేక మంది మేధావులు అయితే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. తాకట్టు వెనుక కనికట్టు ఏమిటి? వరంగల్ జైలు స్థలం మార్టిగేజ్పై విజిలెన్స్ విచారణ. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కోసం 56 ఎకరాల తనఖా. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి 1,173 కోట్ల రుణం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో TSSHCL ఏర్పాటు. దీనిపై ఫిర్యాదులు రావడంతో రంగంలోకి విజిలెన్స్. బ్యాంక్తో ఒప్పందం వివరాలు ఇవ్వాలని ఆదేశం. భారీగా నిధులు కేటాయిస్తూ గత సర్కారు హయాంలో తలపెట్టిన హన్మకొండ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం కోసం వరంగల్ జైలు స్థలాన్ని తాకట్టు పెట్టిన వైనంపై ప్రభుత్వ విచారణకు ఆదేశించింది. ఈ వ్యవహారాలపై ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రంగంలోకి దించింది. దీంతో పూర్తి వివరాలు తక్షణమే పంపాలని తెలంగాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీని విజిలెన్స్ కోరింది. నిజంగా ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ స్థలాలను తాకట్టు పెట్టింది. ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఇంకా అనేక సంస్థలనే తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి ఆ రోజు నుంచి మాట్లాడుతున్నారు అనేక మంది. మెదక్ నుంచి వెంకట్రామరెడ్డి బీఆర్ఎస్ తరపున బరిలో. మాజీ ఐఏఎస్ ఎమ్మెల్సీ నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. 13 స్థానాలకు అభ్యర్థుల ఖరారు, పెండింగ్లో 4. లోక్సభ ఎన్నికలపై ఎర్రవెల్లి నుంచి కేసీఆర్ సమీక్ష. ఫామ్ హౌస్లో హాల్, 300 మందికి ఏర్పాట్లు అనేటటువంటి వార్త చూసుకోవచ్చు. మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు ఇంట్లో తనిఖీలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సోదాలు. ఆయన యుఎస్ వెళ్ళినట్టుగా గుర్తింపు. ట్యాపింగ్లో ఓ మీడియా యజమాని ప్రణీత్ రావు స్టేట్మెంట్తో ఆయన ఇంట్లో సోదాలు. ఆధారాలు లభ్యం. లండన్కు పరారైనట్లు గుర్తింపు. మాజీ డిఎస్పీకి ముగియనున్న కస్టడీ. హార్డ్ డిస్క్లను మూసిలో పడేసినట్లు వెల్లడించిన ప్రణీత్ రావు. ఎంత దారుణం అంటే హార్డ్ డిస్క్లను తీసుకపోయి మూసిలో పడేసిండంటే అందులో ఎంత అక్రమాలు జరిగి ఉంటే, ఎంత అవినీతి జరిగి ఉంటే వాళ్ళు హార్డ్ డిస్క్లను తీసుకపోయి మూసిలో పడేస్తారు. విరుదునగర్ బరిలో నటి రాధిక 14 మందితో బీజేపీ జాబితా విడుదల. విజయకాంత్ కుమారుడిపై పోటీ. బాలికపై అత్యాచార యత్నం. భూపాలపల్లి సైబర్ క్రైమ్. సిఐ సంపత్ అరెస్ట్. ఫోక్సో కేసులో రిమాండ్కు. ఇఫ్రో పుష్పక్ పరీక్ష విజయవంతం. సురక్షితంగా దిగిన RVL LEX-02 అంతరిక్ష వ్యవహారాల నియంత్రణలో ముందడుగు. 90 కిలోల నిషేధిత డ్రగ్ పట్టివేత. విలువ 8.99 కోట్లు. బొల్లారంలో తయారీ, విదేశాలకు ఎగుమతి అనే వార్తను చూడొచ్చు. ఇక్కడ ఒకటి గమనిద్దాం. బాలికపై అత్యాచార యత్నం. భూపాలపల్లి సైబర్ క్రైమ్ సిఐ సంపత్ అరెస్ట్ అని అంటే మరి సిఐ ప్రమేయం ఎట్లున్నట్టు దీంట్లో అసలు ఏంది ఒక్కసారి దాన్ని చూద్దాం. అంటే ఎటుపోతుంది మన రాష్ట్రంలో పరిపాలన?
ఫోక్సో కేసులో సీఐ సంపత్ అరెస్ట్. బాలికపై అత్యాచార యత్నం చేసిన కేసులో భూపాలపల్లి జిల్లా సైబర్ క్రైమ్ విభాగంలో సీఐగా పనిచేస్తున్న బండారు సంపత్ అరెస్ట్ అయ్యారు. ఈయనపై ఫోక్సో కేసు నమోదు చేసి కేయూ పోలీసులు గురువారం అర్ధరాత్రి అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్కు తరలించారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో కేయూ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా పనిచేసే సమయంలో సంపత్కు ఆ ప్రాంతంలోని ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. సంపత్ పరిచయంతో ఆ మహిళ కాపురంలో వివాదాలు జరిగాయి. భర్తకు దూరమైంది. అనంతరం ఇద్దరు సహజీవనం చేశారు. ఆపై సీఐగా పదోన్నతి పొందిన సంపత్ ఖమ్మం అటు నుంచి భూపాలపల్లి జిల్లా సైబర్ క్రైమ్కు మారారు. మహిళ వద్దకు వస్తున్న సీఐ సంపద ఆమె కుమార్తె మైనర్పై కన్ను వేసి ఇటీవల అత్యాచార యత్నం చేశారు. గమనించిన సదరు మహిళ సీఐ సంపత్పై కేయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో ఆయన్ని అరెస్టు చేసి రిమాండ్కు పంపిన విషయాన్ని కేయూ సీఐ సంపత్ ధృవీకరించారు. సంపత్పై సస్పెన్షన్ వేటు పడనుంది అంటూ అంటే నిజంగా సిగ్గనిపిస్తుంది ఇట్లాంటి వార్తలు చూస్తుంటే. ఎంత అసలు వాళ్ళు ప్రభుత్వం ప్రజలకు పరిపాలన అందించడానికి ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయా, లేకపోతే ఇలాంటి అక్రమాలు చేయడానికి? అసలు ఈ ప్రభుత్వ అధికారులు కూడా ఎందుకింత నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారో అర్థం కావట్లేదు. ఇంకోటి మనం ఇక్కడ గమనించవచ్చు, అటు ఒకవైపు ఏమో సీఐ అరెస్ట్ కావడం, అదేవిధంగా మత్తుకు అలవాటు చేసి రేవు పార్టీలకు నిరుపేద విద్యార్థులు లక్ష్యంగా జగిత్యాలలో దందా, గంజాయికి బానిసై ఒక బాలిక వింత ప్రవర్తన, చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు, తనలాగే 10 మంది బాలికలు మత్తుకు అలవాటు పడ్డారనే బాధితురాలి వెల్లడి, బాలికలంతా పలుమార్లు హైదరాబాద్లోని రేవు పార్టీలకు రంగంలోకి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణ చేస్తాం. ఎస్పీ సన్ప్రీత్ సింగ్. ఇది ఒక వార్తనైతే చదువుదాం, ఎందుకంటే అనేక మంది పేద మహిళలు, అనేక మంది ఆడబిడ్డలు ఇక్కడ మత్తుకు బానిసలవుతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న నిరుపేద బాలికలను వసతి గృహాల్లో విద్యార్థులకు గంజాయి అలవాటు చేసి వారిని రేవు పార్టీలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న దందా జగిత్యాల జిల్లా కేంద్రంలో వెలుగు చూసింది. జగిత్యాల పట్టణంలో బాలిక గంజాయి మత్తుకు బానిసై వింతగా ప్రవర్తిస్తుండడంతో ముఠా నిర్వాహకం బయటపడింది. బాధిత బాలిక త్వరలోనే మరో 10 మంది విద్యార్థినులను ఈ ముఠా మత్తుకు బానిస చేసినట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని 2 నెలల క్రితం వింతగా ప్రవర్తిస్తూ అస్వస్థతకు గురైంది. సెల్ ఫోన్ వినియోగానికి బానిస కావడంతోనే బాలిక అలా ప్రవర్తిస్తుందేమోనని భావించిన తల్లిదండ్రులు ఆమెను ఓ వైద్యుడి వద్దకు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇప్పించారు. బాలిక ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తమ బాలిక పట్ల జరగదరానిదేదో జరిగి ఉంటుందన్న అనుమానంతో ఓ పార్టీ శాఖ జిల్లా అధ్యక్షుడితో కలిసి గత నెల 15న చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఫిర్యాదు చేశారు. అప్పటి జగిత్యాల సిఐ బాధిత బాలికకు ప్రకృతి ఎన్జిఓ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆఫీసర్లు బాధితురాలి నుంచి వివరాలు ఆరా తీశారు. ఆమె వెల్లడించిన సమాచారం ఆధారంగా మరో 10 మంది బాలికలు కూడా ఈ గంజాయికి అలవాటు పడినట్లు గుర్తించారు. వీరికి తొలుత గంజాయి, ఆ తర్వాత డ్రగ్స్కు అలవాటు చేసినట్లు సమాచారం. మత్తుకు అలవాటు పడిన బాలికలను ఓ ముఠా హైదరాబాద్లోని రేవు పార్టీలకు తీసుకెళ్లిందని, ఇందుకు ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారని తెలుసుకొని షాక్ అయ్యారు. పాఠశాలలో ప్రత్యేక తరగతులు ఉన్నాయని చెప్పి బాలికలు జగిత్యాల నుంచి హైదరాబాద్ రేవు పార్టీలకు వెళ్ళినట్లు గుర్తించారు. బాలికలు ఓ రోజు రాత్రిపూట చెప్పా పెట్టకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయి 2 రోజుల తర్వాత తిరిగి రావడం, పిల్లల ప్రవర్తనలో మార్పు రావడాన్ని తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. తల్లిదండ్రులు కొందరు గుర్తించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా ఈ ఘటనపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సైతం లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. బాలికలను మత్తులోకి దించడానికి ఎలాంటి డ్రగ్స్ వినియోగిస్తున్నారు, అవి ఎక్కడి నుంచి సప్లై అవుతున్నాయి, ఇప్పటి వరకు ఎంతమంది ఈ ఉచ్చులో చిక్కుకున్నారు, బాలికలను రేవ్ పార్టీలకు తరలిస్తుంది ఎవరు, సదరు పాఠశాల ఉపాధ్యాయులు ఎందుకు గమనించలేదు, గతంలో పోలీస్ స్టేషన్లో ఎవరైనా ఫిర్యాదు చేశారా, అయితే ఎంతవరకు విచారణ కొనసాగింది, శిశు సంరక్షణ అధికారుల విచారణలో తేలిన అంశాలు ఏమిటి తదితర వివరాలను పోలీసు స్త్రీ శిశు సంక్షేమ శాఖ నార్కోటిక్స్ కంట్రోల్ రూమ్ బ్యూరో అధికారులు సేకరిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ విషయమై జగిత్యాల జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ను ఆంధ్రజ్యోతి సంప్రదించగా ఘటనపై లోతుగా విచారణ చేపడుతున్నామని తెలిపారు. జిల్లా బాలికల సంరక్షణ అధికారి హరీష్ మాట్లాడుతూ సదరు బాలికకు మానసిక సమస్య ఉందన్న అనుమానంతో సదర్ హోంకు తరలించామని స్పష్టం చేశారు. అక్కడే తల్లిదండ్రుల సమక్షంలో పలు దఫాలుగా కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. కాగా జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ఒక గ్రామానికి చెందిన పలువురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి ఈ దందా నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనంటే నిజంగా ఈ ముఠాను అసలు వీళ్ళను ముందు అరెస్ట్ చేసి బొక్కలు వేయాలి. వీళ్ళు మళ్ళీ ఇలాంటి నా కొడుకులు బయటకు రాకుండా చేయాల్సినటువంటి బాధ్యత ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. లేకపోతే అనేక మంది అమాయకులైనటువంటి ఆడబిడ్డలు ఇవాళ ఇలాంటి మత్తుకు బానిసలవుతుంటే
అసలు ఏం చేస్తున్నట్లు, ఈ పాలకులు ఏం చేస్తున్నట్లు, ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నట్లు, నిజంగా వీళ్ళ ప్రమేయం కూడా ఉన్నదేమో అని అనిపిస్తుంది. లేకపోతే వీళ్ళ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల, అదేవిధంగా పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇగో ఇలాంటి ఏదైతే టీంలుగా ఏర్పడి కొంతమంది ఈ గంజాయి దందా చేస్తున్నారో వాళ్ళు చెలరేగిపోతున్నారు, వాళ్ళు పెట్టరేగిపోతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఇలాంటి వాళ్ళ విషయంలో కఠినమైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా అనేక మంది పేద మహిళలే టార్గెట్ చేస్తూ ఆ ముఠాలు ఇలాంటి మత్తులకు బానిసలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వాటిపైన కఠినమైన చర్యలు తీసుకొని ఇగో ఈ పేద మహిళల్ని ఆదుకోవాలని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, దిశలో ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. 4 ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు. దానం నాగేంద్ర, మాగంటి గోపీనాథ్, కోవ లక్ష్మి, కూనంనేని సైతం వారి ఎన్నిక చెల్లదంటూ ప్రత్యర్థుల పిటిషన్లు విచారణ అనంతరం న్యాయస్థానం నోటీసులు. చెన్నై వేట షురు. ఓపెనింగ్ మ్యాచ్లో బెంగళూరుపై విజయం. 4 వికెట్లతో సత్తా చాటిన ముస్తఫిజిర్. చేతన్లో సమిష్టిగా రాణించిన బ్యాటర్లు. అనుజ్ రావత్, కార్తిక్ పోరాటం వృధా. పార్లమెంట్ ఫైట్. లోక్సభ ఎన్నికలకు 15 మందితో 4వ జాబితాను బీజేపీ శుక్రవారం విడుదల చేసింది. తమిళనాడు నుంచి 14 స్థానాలు, పుదుచ్చేరిలో 1 స్థానానికి అభ్యర్థులను ప్రకటించింది. నటి రాధికా శరత్ కుమార్ను విరుదు నగర్ టికెట్ కేటాయించింది. లోక్సభ ఎన్నికల్లో ఒడిశాలో ఒంటరిగానే పోటీ చేస్తామని బీజేడీతో పొత్తు లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సమూల్ స్పష్టం చేశారు. ఆదాయ పన్ను వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఐటీ శాఖ చేపట్టిన ట్యాక్స్ అసెస్మెంట్ ప్రక్రియను ఆపాలని కోరుతూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం శుక్రవారం కొట్టివేసింది. కాంగ్రెస్పై మాదిగల గుస్సా టికెట్ల ఎంపికల్లో ప్రాధాన్యత లేదని అసంతృప్తి. రాష్ట్రంలో 3 లోక్సభ సెగ్మెంట్ల ఎస్సీ రిజర్వ్ 2 చోట్ల మాలలకే ప్రయారిటీ. నామినేటెడ్లోనూ అన్యాయమని ఆగ్రహం. వరంగల్ ఎంపీ టికెట్ ఇవ్వాలని డిమాండ్. కంటోన్మెంట్ బైపోల్ టికెట్ కోసం సైతం పట్టు. ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి. అధిష్టానంపై పిడమర్తి. గజ్జెల సంపద ఒత్తిడి. రాష్ట్ర జనాభాలో మాదిగలు 80 లక్షల మంది, మాలలు 15 లక్షలు. నిజంగా ఇది అన్యాయమే కదా. వాళ్ళు పేరుకు మాత్రమే ఎస్సీలు, కానీ ఆ ఎస్సీలలో కూడా సబ్ క్యాస్ట్లో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అటు మాలలు మాదిగలకు మందకృష్ణ మాదిగ కూడా ఏబిసిడి వర్గీకరణ కావాలి అని చెప్పేసి అనేక సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. కాబట్టి ఇక్కడ జనాభా దామాషా ప్రకారం కూడా వాళ్ళు ఎస్సీ సీట్లను కేటాయించే విషయంలో అంటే మొత్తం 17 సీట్లకు గాను 3 ఎస్సీలకు ఉన్నాయి, 2 ఎస్టీలకు ఉన్నాయి. ఈ 3 సీట్లలో 2 మాదిగలకు ఇచ్చి 1 మాలలకు ఇస్తే సబబుగా ఉంటుంది అనేటటువంటి వాదన కూడా అనేక మంది ఎస్సీలలో ఉన్నటువంటి మేధావులు ఉద్యమకారులు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేసింది అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. మాదిగ సామాజిక వర్గం కాంగ్రెస్పై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినట్టుగానే లోక్సభ టికెట్లు కేటాయింపులో ప్రాధాన్యత లభించలేదని, అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ రాష్ట్రంలోని 3 ఎస్సీ రిజర్వ్డ్ లోక్సభ స్థానాల్లో పెద్దపల్లి, నాగర్ కర్నూలు, వరంగల్ ఇప్పటికే 2 పెద్దపల్లి, నాగర్ కర్నూలు మాల సామాజిక వర్గానికి చెందిన నేతలకు కేటాయించి అధిష్టానం మాదిగలకు అన్యాయం చేస్తున్నదని ఆ సామాజిక వర్గానికి చెందిన పార్టీ లీడర్లు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర జనాభాలో మాదిగలు దాదాపు 80 లక్షల మంది ఉంటే మాలలు కేవలం 15 లక్షలు మంది ఉన్నారని అయినా టికెట్ కేటాయింపులో వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని సామాజిక న్యాయం కోరబడింది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ప్రకటించిన నామినేటెడ్ పోస్టులను తగిన ప్రాధాన్యత లేదని ఫైర్ అవుతున్నారు. కొన్నేళ్లుగా ఎంపీ అభ్యర్థుల ఎంపికల్లో 2 టికెట్లు మాదిగ, 1 టికెట్ మాలకు ఇస్తున్నారని చెప్పేసి మన మాదిగలు ఆవేదన చెందుతున్నారు. కేజ్రీవాల్కు వారం కస్టడీ. కోర్టుకు 28 పేజీల రిమాండ్ రిపోర్ట్ను సమర్పించిన ఈడీ. లిక్కర్ స్కామ్ విలువ 600 కోట్లు. కేజ్రీవాలే కింగ్ పిన్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఢిల్లీ సీఎం పాత్రపై కవిత నుంచి వాంగ్మూలం. మనం ఇంతకుముందు చూసాం, వేరే పేపర్లో కూడా చదివాం. అదేవిధంగా 9 కోట్ల డ్రగ్స్ పట్టివేత. ఐడిఏ బుల్లారంలో పిఎస్ఎన్ మెడికేర్ కంపెనీలో సోదాలు. 90 కిలోల మోపిడ్రిన్ స్వాధీనం. ఎల్లుండి వైన్స్ బంద్. హోలీ పండుగ సందర్భంగా సైబరాబాద్ సిపి ఆదేశాలు. ఒకే పిఎస్లో 10 మంది పోలీసులపై వేటు. అంతా వేములవాడ టౌన్ పిఎస్కి చెందిన వారి అవినీతి విధుల్లో నిర్లక్ష్యమే కారణం. నిజంగా ఈ పోలీసు వాళ్ళ విషయంలో అయితే చాలా చాలా మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళే ఇప్పుడు ఎవరికి బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా ముందు ఊర్లలో గ్రామీణ ప్రాంతాలలో అయితే ముందు పోలీస్ స్టేషన్లకు పోతారు. పోలీస్ స్టేషన్లకు పోతే అయ్యా మాకు ఇక్కడ రక్షక భట నిలయం ఉన్నది, ఇది ప్రజల కోసం ఏర్పాటు చేసింది, ప్రజల్ని అనేక సమస్యల నుంచి రక్షించుకోవడం కోసం ఏర్పాటు చేసిన రక్షక భట నిలయం అని చెప్పేసి ఒక దేవాలయం లాగా రావాల్సినటువంటి పరిస్థితి కల్పించే విధంగా ఈ పోలీస్ స్టేషన్లు ఉండాల్సిన అవసరం ఉన్నది. కానీ పోలీస్ స్టేషన్ అంటే సామాన్య మానవులు, అత్యంత పేద ప్రజలు ఒకప్పుడైతే అసలు పోలీసు వాళ్ళు అంటే
ఉచ్చబోసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ పేద ప్రజల విషయంలో. కానీ కొద్ది గొప్ప ఫ్రెండ్లీ పోలీసింగ్ వచ్చిన తర్వాత కొంత మార్పు జరిగినప్పటికీ అక్కడ మరో రూపం దాల్చింది. అక్కడ అవినీతి పరులు లంచగొండులు తయారవుతున్నటువంటి పరిస్థితి ఈ పోలీస్ శాఖలో ఉన్నది అని చెప్పేసి ఈ వార్తలను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. అదేవిధంగా అనేక మంది తెలంగాణ ప్రజలు మాట్లాడుతున్నారు. కాబట్టి పోలీసు శాఖలో కూడా సమున్నతమైనటువంటి మార్పులు తీసుకొచ్చేసి ఖచ్చితంగా ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. రేవంత్ భవిష్యత్తు ఊహించలేం. బీజేపీకి 400 సీట్లు వస్తే కాంగ్రెస్ మిగలదు. కూనంనేని సంచలన వ్యాఖ్యలు. సిపిఐకి కాంగ్రెస్ ఒక లోక్సభ సీటు ఇస్తుందని ఆశిస్తున్నామని కామెంట్. ఇక నోటిఫికేషన్ లోపే సెట్ రైట్ లోక్సభ సెగ్మెంట్లు మన కంట్రోల్లోకి రావాలి. చేరికల ప్రాసెస్ పూర్తి అవ్వాలి. ఎమ్మెల్యేలకు రేవంత్ ఆదేశం. సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరిపై స్పెషల్ ఫోకస్ అనే వార్త. కాంగ్రెస్లోకి కేకే. ఇంటికి వెళ్ళి ఆహ్వానించిన దీపాదాస్ మున్షి. మేయర్ విజయలక్ష్మితోనూ భేటీ. ఆలోచించి చెప్తామన్న తండ్రి కూతుళ్ళు. గులాబీ పార్టీకి మరో భారీ షాక్ అనేటటువంటి వార్త. ఇక షాక్ ఏమున్నది, కారు మొత్తమే షెడ్కు పోయిందని మనం ఫస్టే చెప్పినాం. కాంగ్రెస్ పనితీరు ప్రజలకు అర్థమైంది. హామీల అమల్లో ప్రభుత్వం విఫలం. లోక్సభ ఎన్నికల్లో అదే మనకు ప్లస్. గతం కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తాం. నేతల సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. నాగర్ కర్నూలు అభ్యర్థిగా ఆర్ఎస్పీ. మెదక్ నుంచి మాజీ ఐఏఎస్ వెంకట్రామిరెడ్డి పోటీ. బీజేపీకి బీ టీం లీడర్గా రేవంత్. ఎమ్మెల్యే హరీష్ రావు. నిజంగా ఆర్ఎస్పీ అంటే మాజీ ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి ఆర్ఎస్పీ గురించి ఒక నిమిషం మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. అతను బహుజన్ సమాజ్ పార్టీలో చేరినప్పుడు బహుజనులకు రాజ్యాధికారం రావాలి కాబట్టి ఇక్కడ అనేక మంది ఎస్సీలకు అన్యాయం జరుగుతుంది, ఎస్టీలకు అన్యాయం జరుగుతుంది, బీసీలకు అన్యాయం జరుగుతుంది, ఓసీల్లో ఉన్న పేద ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి అనేక గొప్పగా మాట్లాడిండు. అసలు ఆ మాటలు ఇప్పుడు మొత్తం బయటకు తీసుకొస్తే ఆయన మాట్లాడిన మాటలకు ఆయన చేస్తున్న పనులకు అసలు సంబంధమే లేదు అని చెప్పేసి కూడా అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన బహుజన రాజ్యాధికారం పోయింది, ఇప్పుడు మళ్ళీ కేసీఆర్కి అధికారం రావాలని చెప్పేసి మళ్ళీ అక్కడ వెళ్ళి పని. ఇది దొరల పాలన, ఇది దొంగల పాలన అని చెప్పేసి విమర్శించినటువంటి ఆర్ఎస్పీ గారు ఇవాళ అదే దొరల గడిలోకి, అదే దొంగల పాలనలోకి భాగస్వాములు అవుతున్నటువంటి పరిస్థితిని చూస్తుంటే నిజంగా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దు, ఇవాళ చెప్తున్న మాటలు ఒకటి చేస్తున్న పనులు ఒకటి అనేటటువంటి పరిస్థితి ఈ ప్రజల్లో నెలకొనడానికి ఇలాంటి నాయకులే కారణమవుతున్నారు అనేటటువంటి విమర్శలు కూడా అనేక మంది చేస్తున్నారు. ఆ ఫోన్ ట్యాపింగ్లో ఓ న్యూస్ ఛానల్ ఎంపీ విచారణలో ప్రణీత్రావు వెల్లడి. ఎండీ ఇంట్లో అధికారుల తనిఖీలు, భయంతో ఆయన విదేశాలకు జంప్. వచ్చే నెల 1 నుంచి వడ్ల కొనుగోలు, గన్ని బ్యాగులు కొరత ఉండొద్దు, ఇతర రాష్ట్రాల ధాన్యం రావద్దు, జిల్లా అధికారులతో పౌర సరఫరాల శాఖ కమిషనర్ రివ్యూ. మరింత అధ్యయనం అవసరం, అధికారులతోనూ టెక్నికల్గా డిస్కస్ చేశాం. 3 బ్యారేజీలపై కమిటీలతో ఇంకా చర్చలు జరపాల్సి ఉన్నది, ఇప్పుడే స్పష్టతకు రాలేం. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్. నిర్మాణ సంస్థల ప్రతినిధులతోనూ చర్చలు, బ్యారేజీల నమూనాల పరిశీలన కంప్లీట్. ఆన్లైన్లోనూ ఫుడ్ కంప్లైంట్స్, ఫుడ్ సేఫ్టీ విభాగం కీలక నిర్ణయం. స్విగ్గీ, జొమాటో తదితర యాప్లలో ఇన్స్టాల్. త్వరలో అందుబాటులోకి. కల్తీ ఫుడ్ను నియంత్రించేందుకే ఫుడ్ సేఫ్టీ విభాగం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై వినియోగదారులు ఆన్లైన్లో ఫుడ్ కంప్లైంట్స్ ఇవ్వచ్చు. ఈ విధానాన్ని తొందరలోనే అందుబాటులోకి తీసుకురానుందని చెప్పేసి ఒక వార్త వచ్చు. నిజంగా ఇది మంచి పద్ధతి, ఎందుకంటే ఫుడ్లో కల్తీ ఫుడ్ వస్తుందని చెప్పేసి చాలామంది భయపడుతున్నారు. ఇది ఇప్పుడు ఎక్కువ మంది ఆన్లైన్లో ఆర్డర్ పెడుతున్నారు. జొమాటో కానీ ఇప్పుడు చాలా రకాల యాప్స్ వచ్చినాయి, దీంట్లో కూడా కంప్లైంట్స్ ఇవ్వచ్చు అని చెప్పేసి ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకొస్తుంది. ఇది ఎట్లా చూస్తారు? ఏముంది, ఇప్పుడు కల్తీ విధానం అనేది రోజు రోజుకు పెరుగుతున్నది మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ. ఈ కల్తీ విధానం పెరగడానికి ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, పాలకుల నిర్లక్ష్యం కావచ్చు, లేదా ప్రభుత్వ అధికారులు లంచాలు తీసుకొని వాళ్ళకు మద్దతు ఇవ్వడం కావచ్చు, లేదా పాలకులు పట్టనట్లు వాళ్ళు పార్టీలకు చందాలు ఇస్తున్నటువంటి సంస్థలు కూడా ఉన్నాయి, మనం చూస్తున్నాం. కాబట్టి ఇటు ఫుడ్ను తయారు చేస్తున్నటువంటి అనేక కంపెనీలు ఉన్నాయి, రకరకాల ఫుడ్ తయారు చేస్తున్నటువంటి కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీల నుంచి రకరకాల పద్ధతులలో చందాల రూపంలో పార్టీలకు ఫండ్స్ అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసిన తర్వాత ఆ సంస్థను కాపాడుకునే విధంగా ఆ పార్టీ ప్రవర్తన ఉన్నదని చెప్పేసి కొన్ని పార్టీల నాయకుల మీద కూడా విమర్శలు ఉన్నాయి. ఏది ఏమైనా ముందు నాగలు ఎట్లా పోతే వెనుక నాగలు అట్లా వస్తుంది అన్నట్లు నిజంగా ఈ పార్టీలు ప్రభుత్వాన్ని ఫామ్ చేసిన తర్వాత వివిధ కంపెనీలకు మద్దతు పలుకుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కల్తీ విధానాన్ని పార్టీలే ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. లేదా కొన్ని పార్టీల నాయకుల తీరు చూస్తే వాళ్ళే బినామీ పేర్లతోని కొన్ని కంపెనీలు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. కొంతమంది వ్యాపారాల్లోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. లేదా వాళ్ళ బంధువులు వాళ్ళ మిత్రుల చేత వ్యాపారాలు పెట్టిస్తూ వాళ్ళే కల్తీకి పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నది అని చెప్పేసి కూడా అనేక మంది విమర్శిస్తున్నారు. కాబట్టి ఏది ఏమైనా ఎన్ని చట్టాలు చేసినా మనం
ఎన్నికల వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చేసి ఇలాంటి అవినీతి పరులు రాజకీయాల్లోకి రాకుండా చేసినప్పుడు మాత్రమే ఇది సాధ్యమయ్యే అవకాశం ఉందని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో చూడాలి. మరి నిజంగా చాలామంది యువకులు అయితే చదువుకుంటున్నారు, వాళ్ళు అధ్యయనం చేస్తున్నారు. అసలు దేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు గడిచిపోతున్న ఇప్పటికీ ఈ కల్తీ విధానం అనేది పూర్తి స్థాయిలో ఎందుకు అరికట్టబడట్లేదు అనేటటువంటి ఆలోచనలు కూడా చేస్తున్నటువంటి మా వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం బాండ్ల రూపంలో ఈ కల్తీ కంపెనీలే పార్టీలకు ఫండ్ ఇచ్చినంత కాలం ఈ కల్తీ వ్యవస్థ అనేది పోదు. ఎట్లా పోతుంది? దాన్ని ఎవరు అరికట్టాలి? కాబట్టి వాళ్ళిద్దరు కుమ్ముకైన తర్వాత ఇటు అధికారులు, అటు పాలకులు, ఇటు ప్రైవేట్ కంపెనీలు, ప్రైవేట్ సంస్థలు ఇవి కుమ్ముకైన తర్వాత ఇక కల్తీ విధానాన్ని ఎట్లా అరికట్టబడుతుంది? అదేవిధంగా ఈ కల్తీ విధానాన్ని ఎవరు ఆపగలుగుతారు, ఎట్లా ఆపగలుగుతారు? ఒకవేళ దీన్ని ఆపాలి అని అంటే ఖచ్చితంగా ఇక్కడ దానికి సంబంధించినటువంటి నాయకులు ఈ పరిపాలనలోకి రాకుండా చూసినప్పుడు మాత్రమే దాన్ని ఆపగలుగుతాం అనేటటువంటి ఆలోచన చాలామంది మేధావులు చేస్తున్నారు. కాబట్టి చూడాలి ప్రజలారా, మీరు కూడా ఆలోచించండి. లోక్సభ ఎన్నికలనంటే అవి ఒక మామూలు ఎన్నికలు కావు. మన దేశ భవిష్యత్తును నిర్ణయించేటటువంటి ఎన్నికలు, మన బిడ్డల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు, మన కుటుంబాల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు, అనేక మంది బడుగు బలహీన వర్గాల ప్రజల యొక్క భవిష్యత్తును నిర్ణయించేటటువంటి ఎన్నికలు, అనేక మంది పేద ప్రజల యొక్క భవిష్యత్తును నిర్ణయించేటటువంటి ఎన్నికలు. కాబట్టి మీ అమూల్యమైన ఓటును ఎవరైతే డబ్బుకు లేదా రకరకాల ప్రలోభాలకు గురి చేస్తారో అలాంటి వారికి ఓటేయకుండా న్యాయంగా ప్రజల కోసం, ప్రజల తరఫున నిలబడి మేము పనిచేస్తామని చెప్పేసి వస్తున్నటువంటి వివిధ పార్టీల లీడర్లు కానీ, అదేవిధంగా అనేక మంది ఇండిపెండెంట్స్ కానీ మన ముందుకు వస్తున్నారు. అలాంటి వాళ్ళను గుర్తించి మీ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి ఈ దేశ ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఈ రోజు ఉన్నటువంటి మార్నింగ్ న్యూస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి ఎస్ టుడే న్యూస్ తెలుగు.